సుధాకర్ బాబాయ్ మొదటి సంతానం అంటే కేదార్ గురించే రాసినట్టు నాన్న రాసిన వీలునామా ప్రకారం మిగిలిన సగం ఆస్తిని కేదార్కి అప్పగించడం నా బాధ్యతని ఈ వీలునామా చెప్తుంది పిన్ని. ఏం మాట్లాడుతూ ఉండవు కౌశికి? మీ నాయన రాసుండేది మా ఆయన మొదటి సంతానం గురించి. మా ఆయన మొదటి సంతానం అంటే నీకు యువరాజు గుర్తుకు రావాలి గాని ఆ కేదార్ ఎందుకు గుర్తుకొస్తా ఉంటాడో నాకేం అర్థం కావడం లేదు. నాన్నగారు రాసింది యువరాజ్ గురించి అయితే నాన్నగారు ఈ వీలునామా రాసేటప్పటికే యువరాజ్ పుట్టి ఉన్నాడు కాబట్టి యువరాజ్కే దక్కాలని రాయాలి. కానీ ఇలా మొదటి సంతానం అని ఆయనకి తెలియని పేరుని ఇంకొకరి గురించి అయితే రాసుండరు కదా పిన్ని. అంటే ఏంది కౌశికి నువ్వు అంటా ఉండేది? మా ఆయన బయట తిరిగాడు అంటావా? లేదంటే మా ఆయనకి అక్రమ సంబంధాలు అంటగడతా ఉండావా? మన ఇంటి పరువు నువ్వే తీసేలా ఉండావే. అచ్చో పిన్ని, నేను అలా అనలేదు. చాలా ఆప కౌశికి. అదేంటి పిన్ని అలా అంటున్నారు? నాన్నకి మా అమ్మతో పెళ్ళైన సంగతి మీకు తెలుసు కదా. మీకు యువరాజ్ పుట్టక ముందే నాన్నకి నేను పుట్టానని మీకు తెలుసు కదా. ఇందులో అక్రమ సంబంధం ఎక్కడుంది పిన్ని? మా అమ్మతో నాన్నకుంది అక్రమ సంబంధం కాదు, ప్రేమ బంధం. మీరు తప్పుగా అర్థం చేసుకోకండి అత్తయ్య గారు. మావయ్య గారే కేదార్ని తన కొడుకు అని అంగీకరించారు. కేదార్ తన ఫ్యామిలీ గురించి తెలుసుకొని ఇంత దూరం వస్తారని పెద్ద మావయ్య గారికి తెలియక తన తమ్ముడి కొడుక్కి న్యాయం చేయాలని పెద్ద మనసుతోటి ఇలా రాసుండొచ్చు కదా. మావ ఏదో ఫ్లోలో అన్నదాన్ని పట్టుకుని కేదారి నిజమైన కొడుకు అన్నట్టు బిళ్ళపిస్తున్నావేంటి? పెదమావయ్య రాసింది మా ఆయన యువరాజు గురించి. ఇంతకాలం మీరు ప్రయత్నిస్తుంది కూడా కేదారి ఇంటి వారసుడని నిరూపించడానికే కదా. అయినా నిరూపించారా? లేదు కదా. కేదార్ మా నాన్నకి పుట్టిన కొడుకని నిరూపించకుండానే ఈ ఇంటి వారసుడని ఎలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు.